హ్యాపీ గార్డెనర్ చైర్మన్ శ్రీ దుర్గా సురేష్ గారు మాట్లాడతారు. శ్రీరు మధ్య హలో అండి, అందరికీ నమస్తే. బిజీగా ఉన్నారు అందరూ, వేపగాళ్ళని పీల్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి ఒక ఇది ఇవాళ ఇంట్రడక్షన్ చెప్పుకుందామండి. నేను దుర్గా తిరిగి అండి, హ్యాపీ గార్డెనర్ వన్ ఆఫ్ ద అయితే ఈ హ్యాపీ గార్డెనర్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశాను అనేది మీకు ఒక చిన్న విషయం చెప్పాలన్నమాట. మేము 2022 జనవరి 25న హ్యాపీ గార్డెనర్స్ అనేది స్టార్ట్ చేసాం. 4 ఇయర్స్ అయిపోతుంది. అరౌండ్ 2500 మెంబర్స్ ఉన్నారు. గ్రూప్ అయితే చాలా యాక్టివ్గా ఉందని అనుకుంటున్నాను. అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మా అడ్మిన్స్ ఒక్కొక్కరి గురించి ఇంట్రడక్షన్ చెప్తానండి. మనకి విత్తన దాత వంకాయల అప్పారావు గారు, టమాటో అప్పారావు గారు చెప్తూనే ఉంటాం కదా, మన అప్పారావు సార్. తర్వాత ప్రిన్సిపల్ గారు అని చెప్తుంటాం కదా, వెంకటేశ్వరరావు గారు, మా వెంకటేశ్వరరావు గారు. తర్వాత శివరామ్ గారు, తర్వాత అనితా దేశపాండే గారు, తర్వాత సాగరిక గారు అండ్ షేక్ జానీ గారు, నేను దుర్గా శిరీష గారిని. ఇంకా మాకు ఇద్దరు మిస్ అయ్యారండి, మా మాధవి మోహన్ అండ్ ఇందిరా మేడం గారు. వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. సో వాళ్ళిద్దరూ అటెండ్ చేయలేకపోయారు ఈ గార్డెన్ మీట్ ని. సో ఇవాళ అందరూ ఎంజాయ్ చేస్తూ గార్డెన్ మీట్ సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అందరు ఇక్కడ మనం కలుసుకుని ప్రెసెంట్ క్లైమేట్ లో టైం స్పెండ్ చేయడం అనేది నిజంగా లక్కీ. అఫ్రీన్ గారికి, వాళ్ళ మదర్ కి, అందరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ముందు మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇంత మంచి ఆపర్చునిటీ మనకి ఇచ్చారు. ఒక రోజు మనం ప్రపంచాన్ని మర్చిపోయి ఇంత మంచి క్లైమేట్ లో ఎంజాయ్ చేస్తున్నాం. సో నేను చిన్నగా మన యాక్టివిటీ గురించి మాట్లాడతాను. మనందరినీ బాగా కలిపించింది మన యాక్టివిటీస్ వల్లే. మనం ఒకరికొకరు డైలీ పోటీలు పడి యాక్టివిటీలో మీరందరూ ఇలా గార్డెన్ మీట్స్కి వచ్చే వాళ్ళంటే రెగ్యులర్ యాక్టివిటీ లో అందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళే. కానీ చిన్నగా మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుతున్నాం. మండే నుంచి స్టార్ట్ చేస్తే మండే అందరికి ఇష్టమైంది. మార్నింగ్ 6 to 9 o'clock ఎవ్రీ వీక్ ఒక టీమ్. అందులో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ ఉత్సాహంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా కొంచెం పార్టిసిపేషన్ జరిగితే ఇంకా బాగుంటుంది. అంటే అన్ని గ్రూప్స్లో పార్టిసిపేషన్ కొంచెం ఈక్వల్గా లేదు, దాని గురించి చెప్తున్నాను. ఆ తర్వాత అందరు ఎదురు చూసేది ట్యూస్డే టాపిక్ ఆఫ్ ది డే. అందరికీ చాలా అవేర్నెస్ ఇచ్చి తెలియని విషయాలు అంతా డిస్కస్ చేసుకోవడము అది. ఆ తర్వాత వెనస్డే వచ్చేసరికి మేము అడ్మినిస్ట్రేటివ్ తరఫు నుంచి మాకు మీరు పోస్ట్ చేసిన పిక్స్ బెస్ట్ అనిపించింది. ఒకటి హార్వెస్ట్ అండ్ ఒకటి ఏదైనా ఫ్లవరింగ్ పిక్స్ అట్లా. అది యాక్టివిటీ అందరికీ తెలిసిందే. ఇంకా థర్స్డే వచ్చే వరకు రెగ్యులర్ డైలీ మంచి బెస్ట్ టిప్స్ ఉంటాయి కదా, అది ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డేస్ ఉంటుంది. అదొకటి. ఫ్రైడే క్విజ్ ఈ మధ్యనే స్టార్ట్ చేసిన బంపర్ అందరికి చాలా బాగా అలర్ట్ అయిపోయి అందరికి మళ్ళీ స్కూల్ డేస్ కి అట్లా వెళ్ళిపోతున్నారు. ఆ క్విజ్ లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఏం క్విజ్ వస్తుంది దానికి ప్రిపరేషన్ ఏంటి మీరు వినట్లేదు, చూడట్లేదు. అదే మరి మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివాడు, ఇంగ్లీష్ పూర్తిగా తెలుగు పూర్తిగా. నేను యాక్టివిటీస్ అన్నీ చెప్పాక మీకు ఏమన్నా ఉంటే అది చెప్పండి, అది ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్పండి. క్వశ్చన్ పేపర్ ముందే పెట్టేసి సాటర్డే మళ్ళీ పిక్ అండ్ హార్వెస్ట్. వీక్లో వన్స్ సరిపోవట్లేదని మేము టైమ్స్కి వెళ్ళాము. మంచి మంచి పిక్స్ ఉంటాయి కదా, మరి ఒకరోజు అయితే బాగుంటుందని. సో ఇదంతా కాకుండా మళ్ళీ డైలీ బీసీస్ హైయెస్ట్ లెగ్స్ అయితే బంపర్ అందరికీ. డే అంతా అయ్యాక ఈవినింగ్ అందరు వెయిట్ చేసేది ఎవరికి వస్తుందా అని పిల్లల్లాగా వెయిట్ చేస్తుంటారు కదా. సో మీ అందరికీ నచ్చాయి అనుకుంటాను. ఇంకా అది కాకుండా మధ్య మధ్యలో హెచ్జీని క్రియేటివ్గా ఎవరైతే ఫామ్ చేస్తారో అవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాము. అంటే మేము ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే అందరూ చాలా యాక్టివ్గా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేయాలని. ఇప్పటికి కూడా మీలో ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే చేస్తారని మీ అందరికీ ఇవన్నీ అవేర్నెస్ ఉన్నది. ఎవరైనా ఒకవేళ మిస్ అయ్యి లేకపోతే ఇంకేదైనా క్రియేటివ్ ఐడియా ఉన్నా చెప్పొచ్చు. ఇవన్నీ ఇప్పటి వరకు జరుగుతున్న ప్రోగ్రామ్స్. మళ్ళీ ముందు ఇంకా ఏమైనా మేము ట్రై చేసి
ఇంకా ఇంటర్వ్యూస్ చేసే వరకు ఇవి నడుస్తూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ. హలో హ్యాపీ గార్డెనర్స్, నేను మీ అందరికీ తెలుసుకుంటున్నాను. సో నేను సాగరిక. సో ఇప్పుడు ఒక్కొక్కరి గురించి మీ నేమ్ అండ్ మీరు మీ గార్డెన్ గురించి చెప్పండి. నేను ఒక్కొక్కరి దగ్గరికి వస్తాను. ఫాస్ట్గా చెప్పేయండి. లంచ్ రెడీగా ఉంది అందుకని. నా పేరు జయశ్రీ. మా ఇంటి వెళ్ళి కొద్దిగా స్పేస్ ఉంది, దాంట్లో గార్డెనింగ్ చేస్తున్నాను. తెచ్చి దాంట్లో వీక్లీ నచ్చింది క్విజ్ చేస్తాను. 5 o'clock రూమ్ లో వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని 15 minutes అది ఎగ్జామ్ ఒకసారి అయ్యారు క్విజ్ లో. మాకు 10కి 10 వచ్చినాయి మేడం, కానీ టైం పెట్టలేకపోతాం ఫాస్ట్గా. నా పేరు సుధాలలిత. నాకు టెర్రస్ గార్డెన్ ఉంది. ఆర్గానిక్ ఫుడ్ తినడం బాగా అలవాటు అయిపోయింది. నా దగ్గర లేకపోతే ఇన్నిటికల్ తెచ్చేసింది. ఐఎమ్ మిస్సెస్ మల్లికార్జునరావు. నా పేరు ఇంతా కుమారి. మాకు టెర్రస్ గార్డెన్ ఉందని పైన 2 years పైన స్టార్ట్ చేసి ఇప్పుడే వెజిటబుల్స్ అవి కూడా వేసి 1 year పైన వెజిటబుల్స్ అవి వేసి ఏమన్నా తెలియకపోతే మా వారు గ్రూప్లో ఉన్నారండి. నాకు ఎమ్మటే ఏమన్నా మీరు పెడతారు కదా క్వశ్చన్స్ అవి ఏమన్నా తెలియకపోయినా అవి ఎమ్మటే చెప్తూ ఉంటారు. నాకు ఆటోమేటిక్గా దాన్ని ఏదైనా మిస్టేక్స్ చేసినా నేను గార్డెన్లో మీరు చూసి ఆ గ్రూప్ అయ్యి నేను కరెక్ట్ చేసుకుంటూ ఉంటాను. సో ఐఎమ్ సో హ్యాపీ. మీకు నచ్చిన యాక్టివిటీ చెప్పండి. నాకు యూట్యూబ్ కూడా ఉందండి. ఓకే, ద లివింగ్ గార్డెన్ అని చెప్పి. ఓకే, సబ్స్క్రైబ్ చేస్తాం మేము. ఏదైనా కంపోస్ట్ అవి మొక్కలకి ఇవ్వాల్సి ఉంటాయి కదండి, అది దాని గురించి చెప్తూ ఉంటారు. ఈ మొక్కకి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని చెప్పి అది బాగా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మల్లికార్జునరావు అండి. నేను HG1లో ఉన్నాను. ముఖ్యంగా మన అబ్బారావు గారికి, వెంకటేశ్వర గారికి, ఆల్ గ్రూప్ నా థ్యాంక్స్ అండి. అలాగే హోస్ట్ అండ్ ఆల్ దేర్ ఫ్యామిలీ. నాకు ఒక 2000 square feetలో టెర్రస్ గార్డెన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ టెర్రస్. ఆల్మోస్ట్ 2000+ ఉంటుంది. రీసెంట్గా స్టార్ట్ చేసాము 2 years. సో మేము ఇందులో ఎంజాయ్ చేసేది ఏంటంటే ఫ్లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. రెండోది లీఫీ వెజిటబుల్స్ చాలా వస్తాయి. లీఫీ వెజిటబుల్స్ పక్క వాళ్ళు కూడా షేర్ చేస్తున్నాము. అయితే మాకు కాయగూరలు పెంచడం అంతగా రావట్లేదు. సార్, లీఫీ వెజిటేబుల్స్లో శ్రమ లేకుండా పెరిగే వెజిటేబుల్ ఏంటి? తోటకూర, 2-3 తోటకూర, 3 రకాల తోటకూర. పెరుగు తోటకూర, గడ్డి తోటకూర, పొన్నగంట కూర వస్తుంది. కానీ కొంచెం తినడానికి ఇబ్బంది పడుతున్నామని మేము పెద్దగా దాన్ని కన్జ్యూమ్ చేయండి అవుతుంది. అలాగే గోంగూర కూడా. ప్లస్ మనం బయట కొనుక్కునే వెజిటబుల్స్ కంటే కూడా లీఫీ వెజిటబుల్స్ కానీ లేకపోతే కాయగూరలు కానీ మనం పండించుకుంటూ దాన్ని తింటే ఆ డిఫరెన్స్ నాకు తెలిసింది. నేను ఈ మధ్య రిటైర్ అయ్యాను గవర్నమెంట్ సర్వీస్ నుంచి. సో మేము అదొకటి ఎంజాయ్ చేస్తాం. ఒకటి. రెండోది ఏంటంటే గ్రీనరీ ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్లెజర్. ఉదయం లేచి అందులోకి టెర్రస్ గార్డెన్కి వెళ్ళకపోతే ఉండలేకపోతాం. అలాగే సాయంత్రం పూట కూడా అట్మాస్ఫియర్ కానివ్వండి, గాలి కానివ్వండి, ఎక్సలెంట్గా ఉంది. మా ఇంటికి శ్రీమతి అనిత దేశపాండే గారు, దుర్గా శిరీష గారు వచ్చారు. ఇంకా వేరే దోమల మూల నుంచి వాళ్ళంతా కూడా చాలా మంది వచ్చారు. మీనా రాజమారి వాళ్ళంతా వచ్చారు. సో ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మేము వచ్చింది కూడా అందుకే. అసలు ఏమన్నా టిప్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఎట్లా చేయాలి ఆర్గనైజేషన్ కోసం. నేను దిస్ ఇస్ ది ఫస్ట్ టైం టు అటెండ్ దిస్ కైండ్ ఆఫ్ మీట్ అనమాట. సో నాకు ఫస్ట్ టైం. నేను వచ్చి కూడా 2 years అయింది గార్డెన్లో. 2 years అయింది కాబట్టి మాకు ప్రైమ్ లొకేషన్ మేడం ఇంటి పక్కనే, అనిత దేశపాండే గారి ఇంటి పక్కనే. వెరీ ప్రైమ్ లొకేషన్, నో ప్రాబ్లమ్. అంటే ఈవేళ చాలా కొంచెం ఇబ్బంది పడ్డామని అలా చెప్తాను నేను. సో త్వరలో మనం అరేంజ్ చేస్తాం. వెంకటేశ్వర కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంటుంది మాకు. ఇబ్బంది ఏం కాదు, ఆ మాత్రం స్ట్రిక్ట్ ఉండాలండి. మాకు తెలుగు మేస్టర్ ఒక ఆయన ఉండేవాడు, బెత్తం పట్టుకుని ఉండేవాడు అన్నమాట. మా జయంత్ రమణయ్య గారని బెత్తం పట్టుకుని ఆ మాత్రం కరెక్షన్ లేకపోతే డిసిప్లిన్ రాదు. ప్రతి మనిషికి డిసిప్లిన్ వెరీ మచ్.
డిసిప్లిన్ అనేది ఉండాలి. అలా ఉంటే అది అన్నింటిలోని మన జీవితంలో అన్ని రంగాల్లోనూ పనిచేస్తుంది. బాగా నచ్చి మీరు ఫాలో అవుతుంటారు హెచ్జీ అన్ని ఫాలో అవుతారు. మీకు నచ్చిన యాక్టివిటీస్ 3 చెప్పండి. అన్ని చెప్పినా పర్లేదు. ఫ్రైడే మార్నింగ్, అలాగే మండే, ట్యూస్డే 3 కంపల్సరీ ఫాలో అవుతారు. నాకైతే మీ గొంతు చాలా బాగా నచ్చింది. మీకు గాడ్ గిఫ్ట్ అండి. లంచ్ అక్కర్లేదు ఇవాళ. అది మాత్రం అంటే అప్రిసియేషన్ కాదు, అసలు వెరీ మచ్ గాడ్ గిఫ్ట్ అనేది. మీకు ప్రతి వాయిస్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను. ఈ మధ్య మీరు ఏం చేస్తారంటే టాపిక్ ఆఫ్ ది డేలోనే ఎక్కడ అనుకుంటాను పిక్చర్ పెడుతున్నారు, దానికి వాయిస్ కూడా యాడ్ చేస్తాను. ఫస్ట్ టిఓడి క్వశ్చన్ టు ఆన్సర్. అది దట్ ఈస్ వెరీ మచ్, అది బహుశా ఇంప్రూవ్డ్ వెర్షన్ అనుకుంటాము. దీంట్లో బాగుంది, వెరీ చాలా. ఆవిడకి ఓపిక ఎక్కువ ఉంది సార్, మాకు లేదు. ఓపిక లేదని అనలేదు, ఎందుకంటే ప్రతి టెర్రస్ రాసిన ఓపిక లేకపోతే అసలు దీంట్లో మనగడే లేదు. వాయిస్ ఈస్ వెరీ మచ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. థ్యాంక్స్ అ లాట్ టు ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అసలు టీఓడి క్వశ్చన్ టు ఆన్సర్ చెయ్యాలి అన్న కాన్సెప్ట్ ఇచ్చింది అప్పారావు సార్. అలా కంటిన్యూస్ గా ఇచ్చే క్వశ్చన్ కి ఆన్సర్ క్లియర్ చేస్తే మెంబర్స్ కి ఇంకా బాగా వెళ్తుంది, వాళ్ళకి అర్థం అవుతుందని సార్ చెప్పడం వల్ల సో అది ఫాలో అవుతుంది అంతే. మీ తొందరగా గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది. రూప, నేను మామూలుగా ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టేదాన్ని. ఉప్పల్ నుండి వనస్థలిపురం ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టేదాన్ని. తర్వాత కొద్దిగా ఆకుకూరలు, దొండకాయలు ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. సో హెచ్డీలో మీకు నచ్చిన యాక్టివిటీస్ ఏంటి? టాపిక్ ఆఫ్ ద డే, మళ్ళీ ఫ్రైడే రోజు క్విజ్ పెడతారు కదా, అది తెలియని క్వశ్చన్స్ అన్ని కూడా తెలుస్తున్నాయి. మాకు టాపిక్ ఆఫ్ ది డేలో మనకి టాపిక్ ఆఫ్ ది డే కాదు, ఫ్రైడే క్విజ్ వల్ల ప్రతి ఒక్కరు మనలో టెర్రస్ గార్డెనర్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న సైజు రైతులాగా తయారవుతుంది. అంత నాలెడ్జ్ దానివల్ల అక్వైర్ చేస్తున్నాం. నా పేరు భార్గవి, 4 years నుంచి గార్డెనింగ్ చేస్తున్నాను. నేను ఎక్కువ ఫ్లవరింగ్ అంటే ఇష్టం చాలా నాకు. అంటే జాంకాయలు బాగా పండిస్తారు కదా, జాంకాయలు బాగా వస్తాయి మాకు. గారి వాయిస్ చాలా ఇష్టం నాకు. యాక్టివిటీస్ మండే చాలా బాగుంటుందండి. మేము ఎర్లీ మార్నింగ్ వెతుక్కుంటాం పిక్స్ ఎక్కడ ఉన్నాయో. అంతమంది మొక్క మీద చెప్పేది ఎవరంటే మా కవి గారు. హెచ్జీ డెకరేషన్ చేయడంలో ఆవిడ తర్వాత. నా పేరు కవిత, నేను నల్గొండ నుంచి వచ్చాను. హెచ్జీ 2లో ఉంటా. నేను 4 years కంప్లీట్ అయింది నా గార్డెన్ స్టార్ట్ చేసి. ఆల్మోస్ట్ అన్ని 4 years నుంచి నేను వెజిటబుల్స్ అంటూ బయట కొనలేదు. ఇంకా రేర్ వెరైటీస్ అన్ని సారిస్తున్నారు, సీడ్స్ పెంచుతున్నాము. ఇంకా రావాల్సి చాలా ఉన్నాయి, ట్రై చేస్తున్నాం. మీరు ఫామ్ హౌస్ పెంచండి, అప్పుడు ఇంకా వస్తాయి. అవి కూడా అక్కడ స్టార్ట్ చేయండి. ఇంకొక 1 year అయితే అది కూడా రెడీ అయిపోయింది. అప్పుడు అక్కడ కలుద్దాం అందరం. అక్కడ గార్డెన్ మీట్ పెడదాం. యాక్టివిటీస్ నాకు టాపిక్ ఆఫ్ ది డే మెయిన్. మండే యాక్టివిటీస్ కూడా బాగుంటుంది. పిక్స్ కోసం ఐఎస్ లైట్స్ ఎవరు వస్తారు, కొత్త ఫ్లవర్స్ ఏమి పెడుతున్నారు, ఎవరి దగ్గర ఏ కలెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి. కవిత గారు హెచ్జీ 2లో ఉంటారు. ఆవిడ డెకరేషన్ ఉంటుందంటే ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది, దాని నిండా వంకాయ. నేను అవి చూడను, బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కిచెన్ సామాన్లు చూస్తాం మేము. అవి బాగుంటేనేగా ఇవి బాగుంటాయి. జరగాలి. సాగరిక నా పేరు శ్రీనివాస్ అండి. యాక్చువల్గా నేను గ్రూప్లో జాయిన్ అయింది మా మిస్సెస్ కోసం. తను మామూలు ఫోన్ వాడుతూ ఉంటుంది. మనకి ఫ్లవరింగ్ అని చాలా ఇష్టం. మొదటి నుంచి తన ఇంట్లో అన్ని ఫ్లవరింగ్ పాట్స్ పెడుతూ ఉంటుంది. ఈ మధ్య మా టెర్రస్లో గార్డెన్ చేద్దామన్న ఆలోచనతో ఈ గ్రూప్లో యూట్యూబ్లో చూసి చాలా ప్రోత్సాహంతో గ్రూప్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడిప్పుడే కొంచెం ఫాలో అవుతున్నాము. రెగ్యులర్ యాక్టివిటీస్ చూడడానికి టైం ఉండదు, కానీ కొంచెం గారి వాయిస్ నిజంగా రేట్ అది చాలా బాగుంటుంది. సో తన క్వశ్చన్ ఏదైనా
టాపిక్ ఆఫ్ ది డేస్లో వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది. సో ఇంకొక నా రిక్వెస్ట్ ఏంటంటే మేము కొత్తగా మైక్ దగ్గర పెట్టుకోండి సార్. కొత్తగా జాయిన్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే దాంట్లో రెస్పాండ్ అవుతే బాగుంటుంది. ఒక 2-3 నేను పెట్టినట్టున్నాను, నాకు అందులో రెస్పాన్స్ చేయడం అనేది. ఆన్సర్ ఇచ్చింది. థ్యాంక్ యూ సార్ సో మచ్ అండి. మిస్సెస్ పై జయశ్రీ మీరు ట్యాగ్ చేయండి సార్. ఒకటే బై మిస్టేక్ అది స్కిప్ అవుతుంది. మీరు ట్యాగ్ చేసుకుంటే డెఫినెట్ చేయొద్దు రెస్పాండ్ అవుతుంది. జయశ్రీ గారు. నా పేరు జయశ్రీ అండి. నేను మనస్థలపురం నుంచి వచ్చాను. 5 years నుంచి రూప్ గార్డెన్ చేస్తున్నాను. నాకు టాపిక్ ఆఫ్ ది డే మండే స్పెషల్ యాక్టివిటీ, ఆ 2 అంటే చాలా ఇష్టం. అందులో ముఖ్యంగా సాగర్ గారి వాయిస్ అంటే చాలా ఇష్టం. సాయిరామ్ నేను 2 years నుంచి టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాను అండి. ఫస్ట్ అప్పారావు సార్ గారు నాకు సీడ్స్ ఇచ్చారనమాట. ఆ సీడ్స్తో స్టార్ట్ చేశాను. నిన్న తీసుకుంటా 100 pots చేస్తాను. నాకు మండే, ట్యూస్డే అండ్ ఫ్రైడే యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. ఇంకొకటి సాగరిక వాయిస్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. హలో సార్, హ్యాపీ మార్నింగ్ టు ఆల్ హ్యాపీ గార్డెనర్స్. థ్యాంక్ యూ. నేను కొత్తగా జాయిన్ అయ్యాను. నేను హెచ్జెడ్లో పేరండి నల్గొండ లోకల్ గ్రూప్లో ఉన్నాను. కానీ హెచ్జెడ్ పద్మ అండి, పద్మపురివి. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో స్పెసిఫిక్గా గార్డెన్ మీట్ కోసం వెంకటేశ్వర సార్ గారిని రిక్వెస్ట్ చేసి మరి గ్రూప్లో జాయిన్ అయ్యాను. సో ఇక్కడికి వచ్చింది అయితే షేరింగ్ మేడం. ప్లాంట్స్ అండ్ సీడ్స్ తో పాటు స్పెసిఫిక్ గా నాకు ప్లాంట్ సీడ్స్ కావాలంటే బయట దొరుకుతాయి. సో అందరి ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి వచ్చాను. షేర్ చేసుకోవడానికి కాదు సార్, తీసుకోవడానికి వచ్చాను. ఎందుకంటే నేను చాలా చిన్నదాన్ని అందరితో కంపేర్ చేసి. సో యాజ్ ఏ ఎంప్లాయీ కూడా నాకు ఎక్కువ టైం ఉండక అఫ్ కోర్స్ ఒక 100 గజాల్లో మెయింటైన్ చేస్తున్నాను. మాక్సిమం వెజిటేబుల్ 70 to 75% తీసుకుంటున్నాను, గార్డెన్ నుంచే తీసుకుంటున్నాను. దానికి మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయీ కాబట్టి ఫస్ట్ డే ఎక్కడ టైం ఉంటుంది అని వచ్చేస్తుంది. ఓపిక అంటే ఫస్ట్ టైం ఇంపార్టెంట్. ఉండే చాలా తక్కువ టైంలో అన్ని చేసుకోవాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంటుంది. సో ఇంకా గ్రూప్ గురించి చెప్పాలంటే తెలియదు మేడం, ఎందుకంటే నేనే జాయిన్ అయ్యాను. ఈ రోజు నుంచి రెగ్యులర్ గా ఫాలో అవడానికి ట్రై చేస్తాం. అలాగే అందరి ఏమంటారు, మీ అందరి రేస్ పడుతున్నాయి ఈ రోజు నా మీద. చాలా మోటివేట్ అయ్యి వెళ్ళిపోవాలి. ఈ 2-3 years లో చాలా మోటివేట్ అయ్యి వెళ్ళాలని అనుకుంటున్నాను, వెళ్తా అని అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అడ్మిట్స్ అందరికి విషెస్ చెప్పారులే. కానీ నల్గొండ నుండి వచ్చారు మీరు? నల్గొండ నుంచి వచ్చాను. అది తీసేయండి. నా పేరు అనిత, నల్గొండ నుంచి వచ్చాను. మాది పెరటి తోట 1 year నుంచి చేస్తున్నాను. ప్రీవియస్ టెర్రస్ గార్డెన్ ఉండే. మేము మా వెజిటేబుల్స్ అన్ని మా గార్డెన్ నుంచి తీసుకుంటాము అండ్ పక్క వాళ్ళకు కూడా పంచుతాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అలా పంచినప్పుడు. పెంచిన దానికన్నా పంచినప్పుడు ఆనందం రెట్టింపు అవుతుంటుంది. హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. టాపిక్ ఆఫ్ డే అంటే నాకు ట్యూస్డే అయ్యే టాపిక్ ఆఫ్ ది డే అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా నేర్చుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ని టచ్ చేస్తుంటారు. నెక్స్ట్ మండే యాక్టివిటీ ఎక్కడెక్కడి అసలు ఏంటి ఏంటంటే మన థాట్ కి రావన్నమాట. వాటర్ డ్రాప్స్, ఇంకా పక్షులు, అవన్నీ అసలు అన్బిలీవబుల్ అన్నట్టు. మనం ఎక్స్పెక్ట్ చేయం. కొన్ని ఈజీగా ఉంటాయి. సో మండే యాక్టివిటీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శాంతి. నేను కొత్తగా జాయిన్ అయ్యాను, లింగంపల్లి నుంచి వచ్చాను. ఇంకా నాకు యాక్టివిటీస్ ఇవన్నీ అంటే 15 రోజులు అవుతుంది. నాకు మొక్కలంటే చాలా ప్రాణం అండి. అందుకనే నేను గ్రూప్లో జాయిన్ అయ్యాను. నాకు యాక్చువల్గా ఇండిపెండెంట్ హౌస్ లేదు, మాకు అపార్ట్మెంటే. సెల్లార్లో పర్మిషన్ అడిగి పెట్టుకున్నాను. అట్లనే పెంచుకుంటున్నాను. ఒక 250 కుండీలు ఉన్నాయి. వెరీ నైస్. తర్వాత నా దగ్గర బ్రహ్మకమలం ఉందండి. ఒక్క రోజులోనే మొన్న 18 పూలు పూసింది. మా వారి సపోర్ట్ ఉంది నాకు. ఇంకా మేము మాకు దగ్గరలోనే అమీర్పూర్లో స్థలం కొనుక్కున్నామండి. అక్కడే నేను ఇప్పుడు గార్డెన్ మీ అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని స్టార్ట్ చేస్తాను త్వరలోనే. అంతే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కలుద్దాం అండి, అమీన్పూర్లో కలుద్దాం.
నా పేరు రేఖ. నేను ఈ సైడ్ నుంచి వచ్చానండి. వర్క్ చేసేది మాత్రం దేవరకొండలో యాజ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. 2021 నుంచి అక్కడ ఉంటున్నాను కాబట్టి నా గార్డెన్ చాలా అనాథ అయిపోయింది. ఏం చేయలేకపోతున్నాను నేను. వీక్లీ వన్స్ ఒకసారి హైదరాబాద్ పోవడము ఎట్లుందని చూసుకొని రావడమే అయిపోతుంది. సో ఫుల్ఫిల్గా నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను ఆ గార్డెన్ని. అది బాధ అనిపిస్తుంది. మళ్ళీ రిటైర్ అయ్యాక నేను నా ఇంటికి చేరితే కానీ సంతోషపడతానేమో చూసుకొని. థ్యాంక్స్ టు అప్పారావు సార్ ఎస్పెషల్లీ. నేను యూఎస్లో ఉన్నప్పుడు సార్ వెంట పడి సార్ నన్ను మీ గ్రూప్లో జాయిన్ చేసుకోండి అని చెప్పేసి, తర్వాత వెంకటేశ్వర సార్ తోటి అనిత మేడం తోటి వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుంటే నేను గ్రూప్లో జాయిన్ అయ్యాను. చాలా సంతోషం అండి. నాకు ఇష్టమైంది అంటే టాపిక్ ఆఫ్ ద డే ఒకటి, నెక్స్ట్ ఫ్రైడే క్విజ్. మేము టీచర్ అయ్యింది కూడా మేము ఆ స్టూడెంట్ అయిపోతున్నామేమో ఆ టైంలో అనిపిస్తుంది. క్విజ్ ఫామ్ వస్తుంది అంటేనే అలర్ట్ అనమాట. అలారం పెట్టుకొని మరి 4:55కి అలారం పెట్టుకొని మరి రెడీ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అడ్మిన్స్ అందరికి. అందరికీ నమస్కారం. నా పేరు రాధామాధవి. టాపిక్ ఆఫ్ ద డే చాలా నచ్చింది. దాంతో నేను చాలా విషయాలు తెలుసుకోవడమే కాక వేరే వాళ్ళు కూడా చెప్పగలిగేంత నాకు నాలెడ్జ్ అక్కడ నుంచి వస్తుంది. క్విజ్ కూడా చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ. హలో, హ్యాపీ గార్డెన్స్ అందరికీ. నా పేరు దమయంతి. నేను పెబ్బేరు నుంచి వస్తున్నాను. ఇది నాకు సెకండ్ మీట్. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 2 years అవుతుంది HT2లో. నాకు టాపిక్ ఆఫ్ ద డే చాలా ఇష్టము. సండే రోజు VM అడుగుతారు కదా, మండే బేసింగ్ చాలా ఇష్టం అది. మండే అది రివ్యూ చేసే వరకు చూస్తూనే ఉంటాను ఏం పెడుతున్నారని. కాకపోతే నాకు టైం ఉండట్లేదు పెట్టడానికి. నా గార్డెన్ వరకు అయితే వెజిటబుల్స్ నాకు సరిపోతాయి మా ఫ్యామిలీ వరకు. ఇంకా బయట నుంచి అయితే ఏం కొనను. ఒకటి అల్లం వెల్లిపాయ అన్నీ నా గార్డెన్ నుంచే తీసుకుంటున్నాను. ఈసారి అల్లం కూడా స్టార్ట్ చేసిన. అది మీ సపోర్ట్. ఎందుకంటే టాపిక్ ఆఫ్ ద డే ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడ చూసుకోవచ్చు. దాన్ని రిలేటెడ్ క్విజ్ పెట్టారు. అది కూడా మేడం అన్నట్టు అలారం పెట్టుకొని టైంకి కూర్చొని దాన్ని చూసుకుంటున్నాను. నాకు పాప ఉంది, ఆ పాప డిస్టర్బ్ చేస్తుందని పక్కకి వెళ్ళి మరి క్విజ్ అటెండ్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్ అందరికి హెల్ప్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ మేడం. అందరి గ్రూప్ మెంబర్స్కి అందరికీ థ్యాంక్ యూ. నమస్తే అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. నా పేరు సుధా, HG1. మేడం నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. కానీ ఈ హ్యాపీ గార్డెన్స్ దాంట్లో ప్రతి ఐటమ్ నాకు నచ్చుతుంది మేడం. నాకు ఇది నచ్చింది అది నచ్చింది అనడానికి లేదు. ముఖ్యంగా అయితే సాగరిక మేడం వాయిస్ అయితే, నేను నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే సరోజిని నాయుడు గుర్తుకొస్తారు కదా, ఇక్కడ మన నైటింగేల్ ఆఫ్ హ్యాపీ గార్డెన్స్ అంటే సాగరిక మేడం. సో నాకు అన్ని ఐటమ్స్ నచ్చుతాయండి. నేను ఇక్కడ నుంచి చాలా డౌట్స్ అవన్నీ క్లియర్ చేసుకుంటున్నాను. ఇంకా నా గార్డెన్ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నమస్తే. నా పేరు శోభారాణి. మేము ఉప్పల్ నుండి వచ్చాము. ఈ మధ్య అంటే 1 year అవుతుంది ఇల్లు మారి ఇండిపెండెంట్ హౌస్ వచ్చి. 6-7 నెలల నుండి నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను. కాకపోతే మా వారు సింగరేణి ఎంప్లాయీ కాబట్టి కొంచెం పెద్ద మొక్కలు మామిడి, నిమ్మ, పూల రకాలు అన్నీ పెంచాను. కూరగాయలు పెంచలేదు. కానీ ఇప్పుడు ఈ 6-7 నెలల నుండి మాత్రం మా వరకు మేము ఇంటి నుండి మా గార్డెన్ నుండి కూరగాయలు తీసుకుంటున్నాము. ఈ మధ్య ఒక చిన్న ఫంక్షన్ అయితే బయట టమాటాలు తీసుకొస్తే అసలు టేస్ట్ అనిపించలేదు. మన టమాటాలకు అలవాటు పడి బాగుందండి. గార్డెన్ గ్రూప్లో నేను జాయిన్ అయ్యి కూడా 2-3 months అవుతున్నట్టుంది. చాలా బాగుంది, చాలా బాగా ఫాలో అవుతున్నాను నేను. క్విజ్ కూడా ఫ్రైడే క్విజ్ కూడా ఫాలో అవుతున్నాను. కానీ ఆ టైంలో ఈ మధ్య నేను టెర్రస్ పైకి వెళ్ళడం వల్ల కొంచెం మిస్ అవుతున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి ప్రోత్సాహంతో నేను ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లక్ష్మి గారు బాగున్నారా? మీరు ఇంకా ఓపిక చేసుకొని గార్డెన్ మీదకి వచ్చారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. తెలియని విషయాలన్నీ కూడా మీకు బాగా తెలుసు అని కూడా నేర్చుకుందాం. మీరు చెప్పండి ఎలా ఉంది ఏంటి గార్డెన్ దగ్గర పెట్టుకున్నా. నా పేరు గుజ్జుకుంటి లక్ష్మి అండి. నేను GHI బండ్లగూడ దగ్గర నుంచి వచ్చాను. నాకేమో టెర్రస్ గార్డెన్ కూడా ఉంది, దాంట్లో గ్రౌండ్ గార్డెన్ కూడా ఉంది. నేను అన్ని రకాల పళ్ళ మొక్కలు కూడా వేస్తున్నాను. పువ్వులు, కూరగాయలు అన్నీ కూడా మా ఇంట్లోనే ఉంటాయి. తర్వాత ఇంకా
చేసి ఇంకా ప్రయత్నిద్దామని నేను మీ గ్రూపుల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ప్రతి మీటింగ్కి వద్దామని ఆసక్తితో వస్తూ ఉంటాను. ఒకవేళ ఓపిక ఉన్నా లేకపోయినా కూడా ఓపిక తెచ్చుకుని మరీ నేను వస్తున్నాను. అది యాక్టివిటీస్ ఏం నచ్చుతున్నాయి? యాక్టివిటీస్ నాకైతే మండే స్పెషల్ యాక్టివిటీ నచ్చుతుంది. సండే మధ్యాహ్నం నుంచి కూర్చుంటాను. ఏం పెడతారా ఏం చెప్తారా అని చూస్తూ గెస్ చేస్తూ ఉంటారు. గెస్ చేస్తూ ఉంటాను. రాత్రి అప్పటిదాకా తెలియకుండా రాత్రి 11 గంటలకైనా ఒకసారి ఫోన్ ఆన్ చేసుకుని చూస్తాను మీరు ఏది పెట్టారని. ఒకటే పొద్దున్నే లేచి తీసి పెడుతుంటాను. 9 గంటల లోపల అంటాను. నేను కొంచెం లేట్గా లేస్తాను. అయినా సరే ఒక పావు గంట ఉన్నా సరే నేను మిక్స్ పెడుతుంటాను. అందరూ పెట్టి కూడా చూస్తాను. చాలా సంతోషంగా ఉంటుంది. అందరు పిల్లలు బాగా చేసుకుంటారు. బాగా మంచిది కానీ సంతోషంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. లలిత గారు మీరు కోడలు మీరు చెప్పాలి. మీ అత్తగారు అయినా సరే చెప్పాల్సిన. అవును, 2 మెంబర్సే కదా హెచ్జీ మెంబర్స్. నాకు సహాయం మా అబ్బాయి మా కోడలు కూడా నాకు సహాయం చేస్తారు బాగా. అవునవును, చాలా బాగా చేస్తారు. ఆవిడ కోడలు కాదు కూతురులా ఉంటుంది. కాకుండా మా మనవరాలు కూడా నాకు సహాయం చేస్తుంది. చెప్పండి అండి, దగ్గర పెట్టుకుని మాట్లాడు. నమస్తే అండి, నా పేరు అంజనీ లలిత. నేను లక్ష్మి గారి కోడల్ని. మేమిద్దరం టీమ్గా పనిచేస్తున్నాము. ఇండివిజువల్గా నేను చేసేది ఏం లేదు. ఆవిడ గైడ్ చేయాలి, మేము తీసుకొని రావాలి. ఆవిడ ఇక్కడ ఏ మొక్క పెట్టాలి అంటే ఆ మొక్క తీసుకొని అక్కడ పెట్టడమే మా పని. సో అది నాకు నచ్చిన యాక్టివిటీస్లో ఒకటి మండే యాక్టివిటీ, రెండోదేమో మీది క్విజ్. కాకపోతే ఇప్పుడు దాకా పార్టిసిపేట్ చేయలేదు. బీయింగ్ వర్కింగ్ 5ంటికి మేము ఆఫీస్లో ఉంటాము, కుదరట్లేదు. కొంచెం టైం మార్చండి సార్. నిజమే, డెఫినెట్లీ. అండ్ పికప్ ద డే మిస్ అవ్వకూడదు చూస్తాం. అండ్ నాకు అన్నిటికీ నచ్చేది ఏంటి అంటే దాంట్లో కూర్చొని షాపింగ్ లిస్ట్ చేసుకోవడం. ఈ మొక్క లేదు, ఈ మొక్క తెచ్చుకోవాలి, బెస్ట్ క్లిక్స్. నెక్స్ట్ మీటింగ్ కోసం షాపింగ్ లిస్ట్ తయారు చేసుకోవడం చాలా ఇష్టం. సో ఆల్ ఇన్ ఆల్ నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. మా అత్తగారి దగ్గర ఉన్నాయి. అండ్ యాజ్ ఎ గ్రూప్ మెంబర్ చాలా నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నాను కాదు, పక్కవాడు కూడా చెప్పడం చేస్తున్నాను. గ్రేట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఆఫ్ చేయి ఫస్ట్. వీడియో ఆఫ్ ఇంకా అక్కడ